హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను మన ఇంటి ముందుగా రంజాన్ సెలబ్రేషన్స్ ఏవో చేస్తున్నారంట, సమ్ బుఫే సెలబ్రేషన్స్. నేను అవి చూడడానికి వెళ్తున్నాను, మీకు కూడా చూపించడానికి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గో. మనం ఈ పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు, రోడ్ మీద నుంచి. కాకపోతే మొత్తం గ్రీనరీ ఉంటుంది. మనకి బిల్డింగ్లో నుంచే వే ఉందన్నమాట. జస్ట్ ఈ వేలో నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో ఇది కొంచెం వాకింగ్ ఏరియా తక్కువ అండ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదైతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము బిల్డింగ్ లోపల నుంచి వెళ్ళిపోతున్నాం. కాకపోతే గ్రీనరీ బయట నుంచి అయితే మంచిగా గ్రీనరీ, ట్రాఫిక్ అంతా కూడా ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుంది, చల్లగా ఉందన్నమాట. సో ఇక్కడ మా కింద ఒక పిజ్జా షాప్ ఉంది అండ్ అక్కడ ఒక కాఫీ షాప్ ఉంది మాకు. ఇది మా బిల్డింగ్ కింద అనమాట ఇదంతా. సో మేము ఉండే బిల్డింగ్ కింద ఒక చిన్న మాల్ ఉంది. చిన్నది కాదు, చాలా పెద్ద మాలే ఉంది. దగ్గరలో ఇదొక కొంచెం అన్నీ అవైలబుల్గా దొరుకుతుంది అనమాట ఈ మాల్లో. మాకు చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ మాల్కి. సో మనకి బాగానే దొరుకుతాయి ఈ మాల్లో. ఈ మాల్ పేరు డీపల్స్. మా బిల్డింగ్ పేరు కూడా డీపల్స్ బిల్డింగ్ అనమాట. సో మాల్ అయితే ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఈ బిల్డింగ్ పైన మాకు ఒక హోటల్ ఉంది. హోటల్ పేరు రాజేష్, సిటాడైన్స్ అనే ఒక హోటల్ ఉందన్నమాట. సో దాని బ్యాక్ సైడ్లో మా అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి, సమ్ బుఫే అవన్నీ. ఫుడ్ స్టాల్, సెలబ్రేషన్స్ అంటే ఫుడ్ స్టాల్ టైప్లో జరుగుతుంది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. ఓకే, ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యి ఉంది ముందు. అంటే మనం కట్టకాన్ని పరిగెత్తేయచ్చు, కానీ కార్స్ వస్తున్నాయి కదా, కొంచెం భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా వెళ్తారేమో అని. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాము మనం వెళ్ళాల్సిన స్పాట్కి. ఇక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారనమాట, వాళ్ళని కలవాలి ఇప్పుడైతే. మీకు చిన్న వ్యూ ఇచ్చేస్తాను, టూర్ ఇచ్చేస్తాను. సో ఇక్కడున్న స్టిక్ హౌస్ అని ఉంది కదా, అది మా ఆపోజిట్లోనే ఉంటుంది. దాని దగ్గర ఆపోజిట్లో ఉన్న ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఒక ఐటమ్ అని కాదు, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, పుడింగ్స్, బిర్యానీ అండ్ మలేషియన్ ఫుడ్, థాయ్ ఫుడ్, అలాగా చాలా ఫుడ్ పెట్టారు. డ్రింక్స్ కానీ, అవకాడో డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ, నార్మల్ డ్రింక్స్ కానీ, అలా ఒక్క ఐటమ్ అని కాదు, పర్టికులర్గా చాలా ఐటమ్స్ అని ఉన్నాయి. సో మేము ఫస్ట్ ఒక టూర్లా మొత్తం తిరిగి చూసాము. బేబీ ఉంది కాబట్టి మేము ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఫస్ట్ రికార్డ్ చేసేస్తున్నాను. తర్వాత మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ జస్ట్ ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదా అని చెప్పి నేను ఒక అవకాడో జ్యూస్ తీసుకున్నాను, ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాము, అలాగే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా అక్కడే చేస్తున్నారు, మన ముందే చేస్తున్నారనమాట. లైవ్ వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు, కానీ బేబీ ఉండడం వల్ల మేము ఫస్ట్ అయితే వీడియో రికార్డ్ చేసేసుకొని తర్వాత తాపీగా వెళ్ళామన్నమాట. ఎందుకంటే క్లోజ్ చేసేస్తున్నారని చెప్పారని. తర్వాత మేము కొంచెం సేపు కూర్చున్నాము. ఎండ్ వీడియో నేను ఇక్కడ తీసుకున్నాను. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు రంజాన్ కాబట్టి 30 days మాకు ఇలానే ఫుడ్ ఇలానే స్టాల్స్ అన్నీ పెడతారని చెప్పారు.
తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను నేనైతే. సో ఇవాళ అయితే నేను చాలా లేట్ అయ్యానంట, ఆల్రెడీ క్లోజింగ్ టైంలో ఉంది. మామూలుగా అయితే 3:52 3:32 ఆ టైంలో వస్తే బెటర్ అంటున్నారు. ఇప్పుడు అయితే క్లోజింగ్ టైం అండ్ చాలా అంటే క్లోజింగ్ టైం వల్ల ఇంకా హెవీగా రష్గా ఉందన్నమాట. ఎవరు ఏమీ కనపడనివ్వట్లేదు అనమాట. సో అందుకని రేపు వచ్చి వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము అక్కడ ఎగ్జిబిషన్ చూసేసుకొని బయటకు వచ్చామన్నమాట. బయటకంటే మాల్ లోపలికి వచ్చాము. మాతో బాబు, ఒక చిన్న బాబు ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. సో వాడి కోసం మేము ప్లే ఏరియాకి వచ్చామన్నమాట. వాడు కాసేపు ఆడుకుంటాడు కదా అని వాడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడితో పాటు కూర్చొని ఉన్నారు. ఇవాళ ప్లే ఏరియా మొత్తం చాలా ఖాళీగా ఉంది. అంటే వీకెండ్ అయితే నార్మల్గా ఇప్పుడు జనం ఉంటారు, నార్మల్గా అయితే ఈరోజు ఖాళీ ఉందన్నమాట. ఏయ్ ఏయ్ దా లోపలికి పదా, లోపలికి పదా. హాయ్ ఫ్రెండ్స్, సభకి నమస్కారం. మామ పార్టీ ఇస్తాడు అనుకుంటా సాయంత్రం. యాక్సెస్ కార్డ్ స్వైప్ చేసినందుకరా. మేము ఇప్పుడు ప్లే ఏరియా దగ్గరికి వచ్చాం కదా, వాడికి ఇక్కడ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వీళ్ళైతే కంపల్సరీగా డైలీ తీసుకొస్తారు, కనీసం 2 డేస్కి ఒకసారైనా తీసుకురావాల్సిందే, లేకపోతే అస్సలు ఊరుకోడు వాడైతే. వాడు ఇక్కడ బాగా టైం స్పెండ్ చేస్తాడు. బాగా బైక్ చేస్తావా? మీ మామ కూడా ఛాన్స్ తీసుకోడురా, ధైర్యం చేసి తంత్రం పట్టుకొని. నాకైతే వీటితో ఆడుకోవడం బాగా ఇష్టం. బాగా టైం స్పెండ్ చేస్తాడు నా దగ్గర, తొందరగా కలిసిపోతాడు పెద్దవాళ్ళతో ఎవరితో అయినా సరే. కొత్త పాత అన్న ఫీలింగ్ ఉండదు వీడికైతే మాత్రం. వాళ్ళ మాన్స ఎలా ఉంటే అలా పడిపోతా, ఓకేనా మరి? చిచియా ఇక్కడ వీడియో చేస్తుంటే అమ్మ మంచిగా బజ్జాను ఉన్నావు. నేనేమి అది చూడండి, కనీసం యూట్యూబ్లోకి వెళ్తుందంటే భయం కూడా లేదనమాట. ఓకే, నేను ఫీల్ అయ్యేలా మాట్లాడుతున్నారు ఇక్కడ. 0 ఫాలోవర్స్, ఇంకా నేను ఏమీ అప్లోడ్ చేయలేదు కాబట్టి. సో మీరందరూ ఈ మాటలకి నేను బాధపడ్డాను కాబట్టి టక అని ఫాలో అయిపోండి అనమాట వీడియోకి. దెబ్బకి మానస కూడా షాక్ అయిపోవాలన్నమాట. చెప్పు, మా సపోర్ట్ చేయి మా వైఫ్కి, మా చెడు పలకరాదు అన్నట్టు. సో ఇదైతే ఇప్పుడు కాసేపు ఆడుకోవడానికి వచ్చాము. నేను షాక్ అయిన విషయం చూపిస్తాను మీకు ఇప్పుడు. చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇది జారట్లేదు అనుకున్నాను, ఇది అసలు జారట్లేదు. జారుతుంది అనుకున్నాను. అలా లక్కీగా మేము వచ్చే టైంకి ఎవ్వరు లేరు, పిల్లలు ఎవరు లేరు అనమాట. సో నేను అనుకున్నాను ఎంచక్క అన్ని ఐటమ్స్ అన్నిటినీ ఎక్కి ఆడచ్చు అనుకున్నా, కానీ అనుకుంది ఒకటి, జరిగింది ఇంకొకటి. తొందరగా రాను అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటారనమాట. సో ఇవాళ ఈ ప్లే ఏరియా చూద్దాం. డాగ్ స్టోర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక ఎక్వేరియం పెట్ స్టోర్ ఒకటి ఉందన్నమాట. మనకి చూసారంటే ఇక్కడ ఫిషెస్, ఎక్వేరియం అన్నీ దొరుకుతాయి. అవి కాకుండా మనకి లోపల పెట్స్ న్యాచురల్ అని చెప్పి ఒక పెట్ స్టోర్ ఉందన్నమాట.
మనం ఇందాక అక్కడ చూసాం కదా, అదనమాట. యాక్చువల్లీ నాకు లోపలికి వెళ్ళి తీయాలంటే భయం వేసింది. ఇదైతే కొంచెం గ్లాస్ అడ్డు ఉంటుంది కదా అని చెప్పి బయటకు వచ్చాను. ఇది మొత్తం తొండలు. చిన్నప్పుడు నాకు టామ్ అండ్ జెర్రీ తర్వాత బాగా ఇష్టమైన టీవీ షో ఏంటంటే పవర్ రేంజర్స్ మాత్రమే. నాలాగే చాలామంది ఉన్నారు 90s జనరేషన్లో. సో మీకు అలా ఏ పవర్ రేంజర్స్ అంటే చాలా ఉండేవి కదా, ఎస్పీడి, మిస్టిక్ ఫోర్స్, నింజా స్ట్రామ్, అలా చాలా ఉండేవి కదా. మీకు అలా ఏ పవర్ రేంజర్స్ ఎపిసోడ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. పవర్ రేంజర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకా ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మనం ఆ టైంలో కలెక్ట్ చేసాము, కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడ కలెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇవే కాదు, లెగోస్, కార్స్, అలాంటి చాలా ఐటమ్స్ కలెక్ట్ చేస్తారు. కింద మాల్స్లో కూడా ఎగ్జిబిషన్స్లా పెడతారు ఇక్కడ. ఈసారి ఎప్పుడన్నా నేను అలాంటివి చూసినప్పుడు మీకు ఖచ్చితంగా వాటిని వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఒక పెట్ స్టోర్ ఉంటుంది. పెట్ స్టోర్ కాదు, నార్మల్గా ఒక స్టోర్ ఉంటుంది. అది క్లోజ్ చేసినట్టున్నారు, లేకపోతే తీసేసారు, నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ క్లోజ్ చేసేసారు. ఓ నో, క్లోజ్ చేసేసారు ఈ స్టోర్ని. ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది అన్నమాట, అన్ని గేమ్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. స్టోర్ క్లోజ్ చేస్తారు ఇది. సో అదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.